వందే వందారుమందారమిందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఓం నమో వెంకటేశాయ. నేటికి అమ్మవారు బ్రహ్మోత్సవములు ప్రతినిత్యముగా ఎంతో వైభవోపేతంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకారములతో మనందరినీ కూడా అమ్మవారు కనులు విందు చేస్తూ భక్తుల్ని తన యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములచే మనల్ని తరింపజేస్తున్నది. నేటి రోజున విశేషముగా సింహవాహన అధిరోహణ చేసి తన యొక్క భక్తుల యొక్క భయాల్ని పోగొట్టేటువంటి దయాద్ర హృదయునిగా అమ్మవారు విరాజిల్లుతోంది తిరుమాడ వీధులలో. ఈ యొక్క సింహము ధైర్యానికి శౌర్యానికి ప్రతీక. అటువంటి సింహవాహనంపై తన యొక్క భక్తులని రక్షిస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తోంది ధైర్యలక్ష్మిగా. అలాగే యోగ నారసింహ అవతారమైనటువంటి ఒక అవతారమునందు యోగపట్ట సమాసీనం ధ్యానం న్యస్తకరత్వచం శంఖచక్రధరం దేవం లక్ష్మీ నృసింహం భజే అని చెప్పి ఆ యొక్క యోగనారసింహస్వామిని కీర్తిస్తున్న విధంగా తన యొక్క స్వామి అవతారమైనటువంటి యోగనారసింహ అవతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నది. ఆ అమ్మవారు యోగాసనాస్థితురాలై శంఖ చక్రములతో అటుగా యోగముద్రలని ధరించి తన యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందిస్తున్నది. సింహము అంటే ధైర్యానికి ప్రతీక, ఆ యొక్క శౌర్య వీర్యాలకి ప్రతీక. ఈ యొక్క తన దర్శించినటువంటి భక్తులకి ధైర్యము శౌర్యము వీర్యము కూడా కటాక్షించి భక్తుల్ని అనుగ్రహిస్తున్నది. ఈ సింహవాహనంపై అమ్మవారిని దర్శించిన మాత్రం చేత భక్తుడికి ఉండేటువంటి సకల దుఃఖ భయ బాధ కష్టములన్నీ కూడా తీరి ఆయురారోగ్యములతో ధైర్యవంతుడై తన యొక్క జీవన విధానాన్ని అంతా కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో నడుపుకోవాలని చెప్పి అంతటి ప్రతీకగా ఈ యొక్క అమ్మవారు మనందరికీ కూడా సింహవాహనంపై దర్శనమిస్తూ కనుల విందు చేస్తున్నది. చూసిన వారికి అందరూ కూడా ఓం శ్రీ యోగాసన స్థితి పద్మావతీదేవ్యై నమః అని చెప్పి ఆ యొక్క అమ్మవారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసారా కొనియాడండి. చక్కగా తిరుమాడ వీధులలో అటు జీయంగర్లు స్వామివార్లు వైష్ణవ బ్రాహ్మణోత్తములు అనేక విధములుగా కొనియాడుతూ సాత్తుమోరై అనేటువంటి సేవా కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు అలాగా వైష్ణవ స్వాములు అందిస్తూ ఉండగా చక్కగా ఎంతో వైభవోపేతంగా కనులకు విందుగా అలవైకుంఠపురమునందు జరిగినటువంటి ఉత్సవములలో భాగంగా చక్కగా నృత్య గీత వాద్య వేద ఘోషణముచే జయ జయ ధ్వానముల నడుమ అమ్మవారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ తన యొక్క భక్తులకి కనువిందు చేస్తున్నది. దర్శించండి. ఓం నమో వెంకటేశాయ గోవింద. అదే విధముగా తనని ఆశ్రయించిన భక్తులని కంటికి రెప్పలా కాపాడుకుంటూ చక్కగా మనందరికీ కూడా అభయాన్ని ఒసగుతూ అమ్మవారు మనకు దర్శనమిస్తున్నది. అలాగే కృతయేతు నారసింహశ్చ అని చెప్పి వేదము చెప్తున్నది. ఈ యొక్క కృతయుగములో నారసింహ అవతారమై మనందరికీ కూడా భగవానుడైనటువంటి శ్రీహరి మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అవతారం నందు తన భక్తుల్ని రక్షించుకుంటూ ఉన్నాడు. అదే విధముగా ఆ యొక్క అవతారం స్వరూపముగా అమ్మవారు నేటి రోజున తన భక్తుల్ని నేను రక్షించుకుంటాను అని చెప్పేటువంటి ప్రతీకగా ఆలనాడు ప్రహ్లాదవరుడు నారసింహుడు. ఆ యొక్క నారసింహుడు తన యొక్క ప్రహ్లాదుడైనటువంటి భక్తుడిని ఎంతో ఆప్యాయము ప్రేమలతో అనుక్షణము కూడా రక్షించుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా నన్ను ఆశ్రయించినటువంటి
భక్తాగ్రేషులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సదా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలయందు నేను రక్షించుకుంటాను, వారి యొక్క బాధ్యత నా మీద ఉంటుంది అని చెప్పి ఆ యొక్క జగన్మాత ఈ యొక్క యోగనారసింహావతారంలో మనకి చెప్పకనే చెబుతున్నది. మనందరం కూడా ఆ విధముగా మనం మనస్సులో రంజింపచేసే విధముగా అమ్మవారి యొక్క అనుగ్రహము పొందడానికి కూడా ప్రయత్నం చేస్తూ అమ్మవారిని సదా ఎల్లవేళ కొనియాడుతూ ఉందాం. గోవింద గోవింద. ఓం ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తత్వక్షస్థల నిత్యవాసరశిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాడిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఓం శ్రీశస్త్రియా ఘటికయా తదుపాయ భావై ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం స్యాం కింకరో వృషగిరీశ నజాతు భక్తిం. ఓం శ్రీమాత్రే నమః. కర్పూరమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. తిరుచానూరులో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో విశేషం ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవాల్లో ఒక అద్భుతాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆవిష్కరిస్తూ ఉంటారు అమ్మవారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ యొక్క అద్భుతాన్ని చేశారు అమ్మవారు. ఏమిటో కాదు, అక్కడ తిరుచానూరు ప్రాంతంలో అలాగే తిరుపతి ప్రాంతాల్లో, తిరుమల తిరుపతి ప్రాంతాల్లో ఏంటంటే కనుక ఈ యొక్క చలికాలం వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. మామూలుగా అయితే వానాకాలం ఎక్కువ పడుతూ ఉంటాయి. కానీ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల సమయాల్లో ఈ యొక్క వర్షాలు పడటం విరిదిగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ప్రతిరోజు పడుతూ ఉంటుంది. 9 రోజుల పాటు కూడా ఒక్కొక్కసారి పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక గంట పడి పోతూ ఉంటుంది. అలానే ఈ సంవత్సరం వర్షాలైతే బాగానే పడినాయి. ఇప్పుడు దాకా ఉన్న సేవల్లో కూడా, అన్ని సేవల్లో కూడా వర్షాలైతే పడుతూ ఉన్నాయి. అయితే మొన్న అమ్మవారికి వసంతోత్సవం చేశారు. ఆ యొక్క వసంతోత్సవం 21వ తారీఖు జరిగింది. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. అమ్మవారి యొక్క వసంతోత్సవం ప్రారంభించారు ఆలయం దగ్గర. అప్పుడు జోరున వర్షం పడుతుంది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క వసంతోత్సవం, వసంత యొక్క జలాన్ని అమ్మవారి మీద సంప్రోక్షించారో ఆ తర్వాత వర్షం అదే మాదిరిగా ఆగిపోయింది. అప్పుడు దాకా అంటే ఎస్వీబీఎస్సీ లైవ్ చూసిన వారికి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు దాకా కూడా విపరీతమైన వర్షం పడుతుంది. ఎప్పుడైతే అమ్మవారి వంటి మీద ఆ యొక్క చందనం పడిందో ఆ చీర మీద, అప్పుడే వర్షం ఆగిపోయింది. అయితే నేను అనుకున్నాం ఏంటంటే కనుక ఇలానే వర్షం పడుతుంది కదా, వసంతోత్సవం రోజు బయటికి రారేమో అనుకున్నా. కానీ ఈ వసంతోత్సవం జలాన్ని జల్లుకోవటానికి వేలాది మంది భక్తులు వేచి ఉన్నారు బయట. వారందరినీ కూడా అనుగ్రహించడానికి ఏమో అమ్మ ముందుగా వర్షాన్ని కురిపించింది, చల్లని గాలులు ఇచ్చింది. ఆ తర్వాత అమ్మవారి యొక్క బయటికి రాగానే అసలు వర్షం అనేదే లేదండి. ఆ తర్వాత అమ్మవారి యొక్క వాహన సేవ బయటకు వచ్చింది. వసంతోత్సవం సేవ అంతా కూడా 4 మాడ వీధుల్లో విహరించారు అమ్మవారు. కానీ ఇటువంటి చిన్న వర్ష చుక్క కూడా పడలేదు. అదే అద్భుతం అండి. చూశారు, అప్పుడు దాకా కూడా అమ్మవారి యొక్క వసంతోత్సవం ముందు కూడా వర్షం పడతానే ఉంది. ఎప్పుడైతే వసంతోత్సవం అమ్మవారికి పూర్తయిన అమ్మవారి ఉత్సవానికి బయటకు వస్తారో అప్పుడు ఆ వానదేవుడు వర్షం అయితే ఆగిపోయింది. అలా ఎన్నోసార్లు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అమ్మవారి యొక్క కృపచేతనే ఇవన్నీ కూడా జరుగుతాయని నేను నమ్ముతూ ఉంటాను. ఈ విధంగా స్వామివారికి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు నరసింహస్వామిగా. ఆ యొక్క సింహవాహనం మీద మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా అమ్మవారి యొక్క ఈ సేవను నిర్వర్తించడం జరిగినది.
అమ్మవారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని, ఆ యోగానంద నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వాహన సేవ ఇక్కడితో పూర్తవుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ యొక్క దర్శనం అయితే ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి దేవి.